తీసుకురా అన్నాడు. స్వామిదాస్కి టికెట్ ఇచ్చేసాడు, కేసీనేనికి టికెట్ ఇచ్చాడు. అంటే కేసీనేనికి 1+1 ఆఫర్ వచ్చినట్టు. అట్లాంటిది వీళ్ళకి కూడా ఏదైనా కావాలంటే 1+2 వచ్చినట్టే కదా. ఇప్పుడు ముగ్గురు ఆయన అంటుంది, అందులో 1+1 మార్చినట్టు. అట్లా ఏదన్నా అక్కడ కూడా అవకాశం ఉందంటే సెటరేట్ చేయడం. వైసీపీలో కూడా పేదలు పెత్తందారులు అనే కాన్సెప్ట్ ఏమైనా నడుస్తుందా? ఆర్థిక బలం ఉన్న ఎంపీలు లేదంటే కొంతమంది నాయకులు వెళ్ళిపోతున్నారా, లేదంటే ఈయన వెళ్ళిపోతున్నా సైలెంట్గా ఉంటున్నారా జగన్మోహన్ రెడ్డి గారు అనేది? అంటే పెత్తందారులను తరిమేస్తున్నట్టు అదేమో మేబీ అయి ఉండొచ్చు సొంత పార్టీలో కూడా. ప్రాక్టికల్గా ఎట్లుంటుందంటే, ఈ ధనవంతులైనటువంటి ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి వాళ్ళల్లో వీళ్ళు 2 పడవల మీద కాళ్ళేసి ఉంచుతారు. అంటే వీళ్ళు ఏంటంటే 100 కోట్లు 1000 కోట్లు సంపాదించుకుని ఉంటారు. ఆ సంపాదన చూసినే పదవులు ఇచ్చారు. కాబట్టి వీళ్ళు ఇక ఆ నియోజకవర్గ రాజకీయం ఏం చేయరు. అవును, వాళ్ళ వ్యాపారం అవి చూసుకుంటారు. ఒక పోస్ట్ అనేటువంటిది వాళ్ళ ఒక ఎసెట్ కింద పెట్టుకుంటారు అంతే. జాతీయంగా పనులు అవ్వడానికో, ప్రభుత్వంలో పనులు అవ్వడానికి, కేంద్ర ప్రభుత్వంలో పనులు అవ్వడానికో, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వంలో పవర్ కావాలి వాళ్ళకి అంతే. ఆ పవర్కి ఇది ఒక ఇరుసు కింద వాడుకుంటారు, కానీ రియల్ పాలిటిక్స్ చేయరు, పార్టీ కోసం ఏం చెయ్యరు. అవును, ఇప్పుడు గుంటూరు గల్లాజేది 5 ఏళ్ళలో ఒక్కసారి కూడా ఎంపీ స్థానంలో రాలేదంట. గుంటూరు రాలేదంట ఆయన గెలిచిన తర్వాత. మొన్న ఆయన రాజీనామా చేయడానికి వచ్చినప్పుడు వచ్చారు, అది కూడా లోకేష్ని పిలిచి ఆయన అదే సభ మీదకి వచ్చారు, రాజీనామా రైట్ ఇచ్చారు. అది అంతే. వీళ్ళు ఏంటంటే అంటే కొంతమంది డబ్బుండి కూడా పాలిటిక్స్ చేస్తారు, అది ఆ బ్యాచ్ వేరు. ఇది ఏంటంటే వీళ్ళు ఏంటంటే కార్పొరేట్ బ్యాచ్ వీళ్ళు. ఈ కార్పొరేట్ బ్యాచ్ వాళ్ళు ఎక్కువ చేయరు. ఇప్పుడు నారాయణ లాంటి వాడు రాజకీయం కూడా చేశాడు కదా. అవును.